నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. విశ్వసముద్ర ప్రాజెక్టులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పిఎస్సిఎస్ మరియు నీటి సంఘం అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన శాసనసభ్యులు బోడే ప్రసాద్. బొగ్గు, నీరు, సోలార్, గాలితో విద్యుత్ ఉత్పత్తి కాగా ప్రస్తుతం ఎద్దులను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం తొలిసారి చూస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లాలో నందగోకులం లైఫ్ స్కూల్ ను ప్రారంభించిన అనంతరం విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు స్వీకారం చుట్టారు. సమాజం వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి ఇవ్వాలన్నారు. నందగోకులం లైఫ్ స్కూల్ కు వెళ్ళాను. పిల్లలందరినీ చూశాను. ఆర్డినరీ పిల్లలు, మామూలుగా పేద పిల్లలు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఈడ ట్రైనింగ్ ఇస్తున్నారు, బాగా ఇది చేస్తున్నారు. ఒక 5,000 రూపాయలు నెలకు ఆదాయం వచ్చే పేద కుటుంబాలు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి 3, 4, 5 వరకు ఇప్పుడు పెట్టారు. అప్ టు 10th వరకు తీసుకుపోయే పరిస్థితి వస్తున్నారు. అంటే మామూలు పిల్లల్ని ఎక్స్ట్రాడినరీ సిటిజన్స్ గా తయారు చేయడానికి ఈ రోజు ఇక్కడ ఈ ఫౌండేషన్ పనిచేస్తా ఉంది. అదే కాకుండా నేను ఎప్పుడు P4 మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ఒకప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో సంపద క్రియేట్ చేశాం. ఆ సంపద వల్ల కొంతమంది పైకి వచ్చారు. ఈ రోజు పైకి వచ్చిన వ్యక్తులు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ సమాజానికి గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఆ కార్యక్రమంలో శశిధర్ గారిని మీరు చూస్తే 19 ఎకరాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. నేను పిల్లల్ని చూశాను, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక 20 మంది ఉంటే ఎత్తుక్కోకుండా భవిష్యత్తులో నీవేమవుతావంటే వాళ్ళ అంబిషన్ చాలా చక్కగా చెప్పగలిగారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అభినందిస్తున్న చిన్న వయసులో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన ఈ ఫౌండేషన్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే ఇలాంటివి మంచి కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల నేను అందుకని ప్రతి ఒక్కరికి ఒక పిలుపిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, సమాజం వల్ల మనం పైకి వస్తాం. సమాజం వల్ల పైకొచ్చిన వాళ్ళు తిరిగి సమాజానికి పే బ్యాక్, గివ్ బ్యాక్ అది చేయాల్సిన బాధ్యత ఉంది. సమాజానికి తిరిగి ఇవ్వాలంటే మనం అందరం కూడా డబ్బులు ఇవ్వడంతో కాదు, డబ్బులు ఎవరైనా దానం చేయగలుగుతారు, అది కాదు ఇక్కడ. ఈ రోజు ఈ స్కూల్ ని మోడల్ చూస్తే ఆయనకు డబ్బులు ఉండొచ్చు గాని ఒకసారి 1 టైం డొనేషన్ చేయొచ్చేమో గాని అది కాకుండా పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీని తయారు చేసి బెస్ట్ ఎడ్యుకేషన్ కరికులం తయారు చేసి వాళ్ళలో ఒక నమ్మకాన్ని కల్పించి బెస్ట్ సిటిజన్స్ గా తయారు చేస్తున్నారు. ఫ్యూచర్ కోసం నేను ఇప్పుడే చూశాను. అంటే 3వ తరగతి చదివే పిల్లలు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనం ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవబోతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ రోజుండే మన పిల్లలు ప్రపంచాన్ని శాసించే శక్తి, తెలివితేటలకు ఉన్నాయి. వీళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ఏదైనా చేస్తారని నా నమ్మకం. అలాంటి నమ్మకానికి ఒక ప్రతిరూపంగా P4 మోడల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ నడుపుతున్నటువంటి శశిధర్ ఫౌండేషన్ ని మరొకసారి మీ అందరి తరపున అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్. ఇక్కడికి వచ్చినప్పుడు నెల్లూరు జిల్లా ఇది రైట్ ప్లేస్. ఇది ఈ రోజు ఇక్కడ చూస్తే ఒక పక్కన సోమశిల, కందలేరు 2 బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కందలేరు ప్రాజెక్ట్ ని కట్టడం, అదే సమయంలో ఇంకొక పక్క సోమశిల కూడా ఎక్స్పాండ్ చేయడం చేశారు. దగ్గర 150 TMC నీళ్లు ఈ 2 ప్రాజెక్టులో ఉంటాయి. అంటే ఇంత వాటర్ ఉండే జిల్లా గాని ప్రాంతం గాని ఎక్కడా ఉండదు. ఇక్కడ రాబోయే రోజుల్లో ఎక్కడా నీటి కొరత ఉండే అవకాశమే లేదు. ఇంకో పక్క కృష్ణపట్నం పోర్టు ఇక్కడికి 10 కిలోమీటర్లే. వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్ ఇక్కడ ఉంది. కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఇంకో పక్కనే రామాయంపట్నం పోర్ట్ వస్తా ఉంది. ఇంకో పక్క దుగ్గిరాజపట్నం ఇంకొక పోర్ట్ వస్తుంది. ఈ 3 పోర్ట్లు వచ్చి అదే మాదిరిగా పక్కనే మీరు చూస్తే ఒక దగదర్తిలో ఒక ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. 3 పోర్ట్లు వస్తున్నాయి. తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకో పక్క దగదర్తిలో ఎయిర్పోర్ట్ వస్తుంది. చెన్నైలో కూడా ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇలాంటి ఇంకొక పక్క నేషనల్ హైవే కనెక్ట్ అవుతా ఉంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ లో ఏదైతే బుల్లెట్ ట్రైన్ కూడా కనెక్ట్ చేయడానికి హైదరాబాద్, చెన్నై, అదే మరిగా ఇంకో పక్క చెన్నై టు అమరావతి ఇవన్నీ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవి వస్తే
ఒక పక్క రోడ్డు ఉంది, రైల్వే కనెక్టివిటీ వస్తుంది, ఇంకో పక్క ఎక్సలెంట్ భూములు ఉన్నాయి. అన్నింటికంటే బ్రహ్మాండంగా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇక్కడే రామాయణపట్నంలో తొందరలో బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ వస్తుంది. ఇంకో పక్కన క్రిప్కో గ్రీన్ ఎనర్జీ వస్తుంది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున వస్తాయి. అందుకే నేను ఈ రోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఈ జిల్లాలో శశిధర్ ఫౌండేషన్ ద్వారా ఎథనాల్ ప్లాంట్ పెట్టడం కాకుండా ఒక స్కూల్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఒకటే మీ అందరినీ కోరుతూనే ప్రజాప్రతినిధుల్ని, ఇక్కడుండే సిబ్బందిని, ఇక్కడుండే సిటిజన్స్ అందరినీ రాబోయే 2047కి భారతదేశ ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశంగా ఉంటుంది. నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. అదే సమయంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారవుతుందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజే మీరు చూసుంటారు, మేము కేబినెట్ లో ఫైనలైజ్ చేశాం గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర 10 బిలియన్ US అంటే 88,000 కోట్ల రూపాయలు రాబోయే 3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ నేను చూస్తే, నేను ఆ రోజు హైటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేశాను. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే ఈ పిల్లలను చూస్తే నాకు అనిపించింది, చిన్నప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ రాయడానికి మన పిల్లలు సిద్ధపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకా మనం ఊహించుకోవచ్చు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం అనుమానం లేదు, బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అయితే ఈ యొక్క భవిష్యత్తులో పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత ఉన్నత స్థాయిలో ఉండే మిగిలిన వాళ్ళందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమంలో శశిధర్ లీడ్ తీసుకుని వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఈ 3 ప్రాజెక్టులు బెస్ట్ ప్రాజెక్ట్స్. 1 ఈజ్ వెరీ క్లియర్, ఎథనాల్ ప్లాంట్, రైతులకు విపరీతమైన ఆదాయాన్ని స్టెబిలైజ్ చేయడం. ఇంకో పక్కన పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడానికి, పరిరక్షించడానికి ఉపయోగించడం. నేను ఎన్నోసార్లు చూశాను గాని ఏదైతే బుల్ అనే దానికి ఇంకా పరిష్కారం లేదు, ఇవి ఉండవు అనుకున్నాను గాని ఈ రోజు కొత్త ఆలోచనకు నాంది పలికారు. ది పవర్ ఆఫ్ బుల్. తప్పకుండా మళ్లీ దీని అవసరం ఉందని ఇన్నోవేటివ్ మోడల్లో తీసుకొచ్చాడు. ఒక ఎనర్జీ తయారు చేయడం, ఇంకో పక్క ఆ ఎకో సిస్టాన్ని కాపాడడం, ఇంకో పక్క అడాప్టబిలిటీ తేవడం. ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే, ఎలాంటి ప్రోత్సహించాలంటే గ్లోబల్ గా ఎవరెక్కడున్నా ఇవి అడాప్ట్ చేసుకునే విధంగా, ప్రోత్సహించే విధంగా దానికి కూడా ఒక పోర్టల్ తీసుకొచ్చి ముందుకు తీసుకుపోతున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలు ఫ్యూచర్ కి ఏ విధంగా ఉండాలనో అలాంటి ఫ్యూచర్ సిటిజన్స్ తయారు చేయడానికి బెస్ట్ కరికులంతో బెస్ట్ స్కూల్ తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈ 3 చూసిన తర్వాత 3 కూడా 3 ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఇవి. ఈ 3 ప్రారంభించిన శశిధర్ ని, ఆయన ఫౌండేషన్ ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పార్టీ మిమ్మల్ని గుర్తించి పదవి ఇస్తే పార్టీకి పేరు వచ్చే విధంగా పనిచేయాలని PACS నీటి సంఘం అధ్యక్షుల సమావేశంలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరన్కి ఎమ్మెల్యే కార్యాలయం నందు నియోజకవర్గ స్థాయి PACS మరియు నీటి సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు మొదలవుతున్న క్రమంలో రైతు సమస్యలను తెలుసుకుని సకాలంలో పరిష్కరించేలా అందుబాటులో ఉండాలన్నారు. గ్రామాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, ఉద్రిక్తత వాతావరణం, మనం ఏ విధంగా అయినా గెలవాలి అనే ఆ వరకు 10 రోజులు కూడా చాలా ఉద్రిక్తతగా ఉండి ఆ ఎలక్షన్లన్నీ పార్టిసిపేట్ చేసి గెలుస్తాం. అలాగే కోఆపరేటివ్ బ్యాంకులు అయితే నాకు ప్రత్యేకంగా మాకు చాలా అనుభవం ఉంది. నేను ఈ ప్రమాణ స్వీకారాలప్పుడు కూడా చెప్పాను, మా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే నాకు ప్రత్యక్షంగా లేకపోయినా మా ఫాదరు, తాతగారు వీళ్ళంతా కూడా కోఆపరేటివ్ బ్యాంకులో దాదాపు
2-3 ఎలక్షన్లు నేను చేశాను. వయసులో అప్పుడు దాదాపు 20 సంవత్సరాల వయసు నుంచి 2-3 సార్లు ఎలక్షన్లో యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. రీసెంట్గా లాస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు నేను ప్రభాకర్ గారు మా ఫాదర్ నిలబెడితే ఆ ఉన్న 250 ఓట్లలో 13 మంది డైరెక్టర్లు ఉండేవాళ్ళు అనుకుంటా. నీటి సంఘాలలో కూడా మా తోటకూర ఏరయ్య గారు చేసినప్పుడు నేను లేని కానీ అప్పుడు ఎలక్షన్లో నేను అప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ అప్పుడు ఉండటం జరిగింది. మన వాళ్ళు బాగా ఎలక్షన్ చేశారు. అప్పుడు కూడా పెద్ద ఊరేగింపులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్ష పదవి అంటే సామాన్యమైన విషయం కాదు. మీ ద్వారా పార్టీకి మరింత మంచి పేరు తీసుకురావాలి అనేదే మా యొక్క కోరిక. మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధంగా పనిచేస్తూ ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరం కూడా మన పరిధిలో రైతులకి ఎంతవరకు చేయాలో అంతవరకు కూడా చేద్దాం. అలాగే ఇంకా ఎవరైనా అటువైపు మొగ్గు చూపే వాళ్ళకు కూడా ఇది రైతాంగానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి వాళ్ళను కూడా మన వైపు మలుచుకునే విధంగా పనిచేయాలనేదే నా యొక్క కోరిక. ప్రతి ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఎమ్మెల్యేనే లేదా 2 ఎమ్మెల్యేలను సమయాన్ని పెట్టి పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా వెళ్ళటం జరిగింది. ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, మొన్నటికిలాగా మనం రాష్ట్రం నష్టపోకూడదు. ఇప్పుడు ఇంకా నీటి సంఘాలు ఉన్నాయి. మనం జనరల్గా అయితే ఫిబ్రవరి మార్చిలోనే ఒక మీటింగ్ పెట్టుకునేవాళ్ళం. లాస్ట్ 5 years కూడా ముందుగానే ఎక్కడెక్కడ కాలువలు పుడికలు తీయాలి ఏంటి అనేది ఒక డిపార్ట్మెంట్ నీటి సంఘాల వాళ్ళందరినీ పిలిచి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళేవాళ్ళం. అప్పట్లో చాలా ఇబ్బందులు కూడా పెద్దగా రాలా. కానీ గత 5 సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చినాయి. కొన్ని చోట్ల ఈ కాలనీలకి భూసేకరణ చేయటం, అవన్నీ కూడా ఆక్రమణలకు గురవటం, ఆ నీటి ఇప్పుడు గొడవరు ఉంది ఉదాహరణకి, ఆ గొడవరలో ఆ కాలనీ అడ్డుగా వేయటం వలన అవన్నీ ర్యాంపులు వేయడంతో నీళ్ళన్నీ ఒక దాదాపు 500 ఎకరం దాకా మునుగుతుంది. మొన్న ఉయ్యూరులో ఈ జిఎస్టీ మీద రైతులకు సంబంధించి ఒక కార్యక్రమం జరిగింది. మేము జిఎస్టీదే కదా అని చెప్పేసి మా పార్టీ మన ఆఫీస్ నుంచి ఆర్గనైజ్ చేయలే, కొండా ప్రవీణ్ ఆర్గనైజ్ చేశాడు. అది టోటల్గా ఎవరు బాధ్యత తీసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు మన మీద కళ్ళు ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి. మనం ప్రజల్లో వీళ్ళేదో నామకా చేశారు జనం రావట్లేదు అనే అభిప్రాయం వాళ్ళకి రాకూడదు. ఎక్కువ ప్రోగ్రాములు కూడా నేను మీ మీద రుద్దటానికి పార్టీ నుంచి కూడా చెప్పిన నా స్థాయిలో నేను మేనేజ్ చేసుకుని వస్తున్నా. కానీ ఎక్కడైనా ఒక పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు మాత్రం గ్రామం నుంచి మీరు కూడా సమీకరణలు చేయాలి, ఆ కార్యక్రమం విజయవంతం చేయాలి, ఆ బాధ్యత తప్పనిసరిగా తీసుకోవాలి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా నెలలోనో 2 నెలల్లోనో ఒక కార్యక్రమం పెట్టినప్పుడు మీరు 10 మందిని కలుపుకుని ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యే విధంగా ఆ కార్యక్రమం సక్సెస్ చేస్తే అదే పార్టీకి మనకి మంచి పేరు వస్తుంది. ఎక్కువ లోన్లు ఇచ్చేటప్పుడు ఊర్లో కూడా అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాయి. పంట స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్కువ మందికి లోన్లు వస్తే మీరు కూడా గ్రామంలోనే ఒక మంచి వాతావరణంలో అందరినీ పిలిచి ఒక కార్యక్రమం గ్రామంలో ఉన్న నాయకులతో లేదా మండల స్థాయి నాయకులతో ఒక కార్యక్రమాలని పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా ఆ చెక్కులు డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, లేకపోతే రైతులకి ఇది చేస్తా ఉన్నాము అని చెప్పేసి ఒక కార్యక్రమాలలాగా చేయాలి అనేదే ఈరోజు మీకు అందరికీ తెలియజేయాలని. అలాగే రేపు మురుగునీరు ఈ చాలలో నుంచి బయటకు వచ్చే సమయంలో వర్షాలు పడితే ఇంకా ఇబ్బంది పడతాం, మనం పంట నష్టం జరుగుతుంది. ముందుగానే మీరు ఎక్కడన్నా ఐడెంటిఫికేషన్ చేసేసి ఆ మురుగునీరు క్లియర్గా బయటకు వెళ్ళేటట్టు ఇప్పటి నుంచే మీరు ఆ పొట్ట మీద ఉన్నాయి. ఇప్పుడు ఇంకో 15 రోజుల్లో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇక
పంట కోత సమయానికల్లా క్లియర్ చేసుకుని అడ్లు కానీ అక్కడ గండ్లు కానీ అని ఉంటే అన్ని కూడా క్లియర్ చేసుకుని వెళ్తే నీటి సంఘాల వాళ్ళ వరకు యాక్టివ్గా కాస్త మీ పరిధిలో మీరు ఫోన్లు చేసి మాట్లాడటం లేదా ఆ కాలువల దగ్గరికి వెళ్ళి మురుక్కవుల దగ్గరికి వెళ్ళి రావటం ఏదో ఒకటి చేస్తే కొంచెం బాగుంటుంది అనేది నా సలహా. దాన్ని కొంచెం చేయండి అని చెప్పి. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రి కొల్లు పార్థసారథి వివరించారు. ప్రభుత్వానికి ₹1 ఖర్చు లేకుండా పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొల్లు పార్థసారథి తెలిపారు. ప్రభుత్వ భూములను ఎవరికీ ధారాదత్తం చేయట్లేదని స్పష్టం చేశారు. ఏ విధంగా అభివృద్ధి చెందిద్ది ఆ రాష్ట్రం, ఏ విధంగా పెట్టుబడిదారులకి అదొక డెస్టినేషన్గా మారుతుంది అనే విషయం ఈరోజు వచ్చిన పెట్టుబడుల మూలంగా అర్థమవుతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లాలనే కమిట్మెంట్తో పనిచేసే ఈ కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలో అనేక పాలసీస్ని రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి, ప్రత్యేకంగా యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో అనేక పాలసీలని ఆమోదించిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు పర్టికులర్గా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ టూరిజం పాలసీ, ఏపీ ఐటీ జీసీసీ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ. ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని, ఈ పాలసీలో నిర్దేశించబడిన ఇన్సెంటివ్స్ని వారికి ఇచ్చి దాదాపు 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 65,000-70,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దానిలో యాక్మే ఊర్జా 1 లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు 2,000 కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల AC/580 మెగావాట్ DC పవర్ ప్లాంట్ని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో ఎనర్జీ డిపార్ట్మెంట్, దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ ప్రాజెక్టులో 2,000 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా 1,380 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ని 2,000 కోట్ల పెట్టుబడితో 1,380 మంది ఉద్యోగ అవకాశాలతో ప్లాంట్ పెట్టాలని ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు 12,905 కోట్ల పెట్టుబడి, మరి దాంట్లో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే 24 MCM వాటర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ని తోటపల్లి బ్యారేజ్ నుంచి సప్లై చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. 24 MCMతో పాటు ఈ ఎవాపరేషన్ లాసెస్ కింద ప్రతి సంవత్సరం అదే 24 MCM ఏమో 1 టైం అలాట్మెంటు, ఈ 1.5 MCM ఏదైతే ఉందో ఎవాపరేషన్ లాసెస్కి ప్రతి ఇయర్ కూడా కేటాయించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. యాంప్లిన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కర్నూలుకి ఇప్పటికే 349.5 మెగావాట్లు ఆల్రెడీ అలాట్ అయ్యి ఉంది. దానికి వారికి ఇనీషియల్ స్టేజ్లో మరి జనరేటర్స్ వాటన్నిటికీ ఏదైతే అవసరం ఉందో దాన్ని 0.5 మెగావాట్, అది కూడా ఈరోజు దీనికి అదనంగా 349.5 మెగావాట్లకి అదనంగా 1.8 మెగావాట్ కెపాసిటీ ప్లాంట్ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి దీనికి 15.1 కోట్లు పెట్టుబడి అని చెప్పేసి మనం చేస్తాను. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో FMCGలో 758 కోట్ల రూపాయల పెట్టుబడులు, మన ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే స్పైసెస్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ఆటా కానివ్వండి,
అదేవిధంగా చాక్లెట్స్ కానివ్వండి 41,200 మెట్రిక్ టన్నుల తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీ నెలకొల్పడానికి దానికి పెట్టుబడి 758 కోట్ల రూపాయలు, 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. మరి దీనికి 120 ఎకరాలు అవసరం అవుతుంది, దాన్ని కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గాడ్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ వీరు కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కోకో బటర్ 4,920 మెట్రిక్ టన్నులు, ఆర్పికేఓఎల్ 6,710 టన్నులు, హెచ్పిఆర్ఓ 2,000 మెట్రిక్ టన్స్, యానిమల్ ఫీడ్ 1,700 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా కోకో పామ్ కర్నల్ ఆయిల్ రిఫైనరీ స్థాపించడానికి మన ద్వారకా తిరుమల ఏలూరు జిల్లాలో ఈ ఫ్యాక్టరీ స్థాపించబడుతుంది. దీనికి 208 కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 66 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్విఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ రిఫైన్డ్ ఆయిల్, సోయా మిల్క్, సోయా మీల్ మేకర్ ఎట్సెట్రా ఇవన్నీ తయారు చేయడానికి గుడిపల్లి మండలం చిత్తూరు జిల్లాలో 201 కోట్ల పెట్టుబడితో 436 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఫ్యాక్టరీని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ ప్రోడక్ట్స్కి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా, ఎందుకంటే సోయా ఎక్కువగా ప్రోటీన్ కాబట్టి ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ ఫ్యాక్టరీకి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అమరావతి ఎన్టీఆర్ భవన్ నందు జరిగిన మీడియా సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ కల్తీ మద్యం కుట్రదారులను ప్రోత్సహించిన చరిత్ర జగన్దేని తెలిపారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు. ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన ఆనాటి నుండి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా రాష్ట్రంలో కల్తీ మద్యం అంటే గత 6 సంవత్సరాలుగా కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారటానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కాదని చెప్పే ధైర్యం మీకుందా? ఓపెన్ డిబేట్కి వచ్చే ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను. మీరు మీ పత్రిక, మీ చెత్త ఛానల్లో మీరు ఏదేదో చూపించవచ్చు. క్రెడిబిలిటీ లేని పత్రిక, క్రెడిబిలిటీ లేని ఛానల్. నీ ఛానల్లో వచ్చేది ఎవరు నమ్మరు, నీ పత్రికలో వచ్చేది అది పత్రిక కాదు, నీ పార్టీ కరపత్రిక. దట్ ఈజ్ యువర్ వాయిస్. సాక్షి పత్రిక, దట్ ఈజ్ యువర్ వాయిస్. ఎవరు నమ్మరు దాన్ని. కల్తీ మద్యానికి మూల విరాట్ మీరు. కల్తీ మద్యాన్ని ప్రోత్సహించింది మీరు. కల్తీ మద్యం కుట్రదారులకి అండగా నిలబడింది మీరు. కాదని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున మీరు ఏమి ఎరగనట్టుగా నంగనాచి కబుర్లు చెప్పొచ్చు మీరు, కానీ రికార్డు ఎక్కడికి పోతుంది? రికార్డుని ఎలా కాదనరు మీరు? చరిత్రను ఎవరు కాదంటారు మీరు? వాస్తవాన్ని ఎలా కాదంటారు? నేను 1 by 1 అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. కల్తీ మద్యం అప్పుడు మేమే అధికారంలో ఉన్నాం. అప్పుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు, ఆయన ఒక బార్ నడుపుతారు. ఆ బార్లో కల్తీ మద్యం తాగి 6 చనిపోయారు. అది ఆ క్లిప్పింగ్ ప్లే చేయనా? ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఎందుకు ఈ రోజున ఒక టీచర్ అవతారం ఎందుకు ఎత్తానంటే, మీరు నంగనాచి కబుర్లు చెబుతూ ఉన్నారు, తెలిసిన విషయాలు కూడా తెలియదు అంటున్నారు. ఏదైతే మేము పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నప్పుడు ఈ సెటిల్మెంట్ గ్యాంగ్స్ ఉంటాయి, కర్ర తీసుకొని గట్టిగా చెబితే కానీ వినరు. నేను కర్ర తీసుకొని మిమ్మల్ని ఏం చేయలేరు కనుక ఈ కర్ర ఉపయోగించి మీకు అర్థమయ్యేటట్లు నేను చెబుతున్నాను. స్వర్ణ బార్లోనే కల్తీ పైన ఉంది ఇక్కడ. స్వర్ణ బార్లోనే కల్తీ. ఈ స్వర్ణ బార్ ఎవరిది? మల్లాది విష్ణు. మల్లాది విష్ణు ఎవరు? మీ నాయకుడు, తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యాడు, మీకు అత్యంత సన్నిహితుడు. మరి అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు?
కల్తీ మద్యానికి అతని బార్లో చనిపోతే అతన్ని ముద్దాయిగా పెట్టినట్టు. నెక్స్ట్ క్లిప్పింగ్ అయితే అతను ముద్దాయిగా పెట్టాను చూడు, ఏ9 ఇక్కడే ఉంది. ఏ9గా విష్ణు, బార్లో వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్, దీని ఆధారంగా ఎఫ్ఐఆర్లో విష్ణు పేరు. ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు? మిస్టర్ జగన్ మీ పార్టీ వాడే కదా, కల్తీ మద్యానికి ఆద్యుడు కదా, ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే కల్తీ మద్యాన్ని మీరు ప్రోత్సహిస్తున్నట్టే కదా. ఏమైనా సమాధానం చెబుతారా? నెక్స్ట్ క్లిప్పింగ్ చూపించమ్మా. అది వదిలేద్దాం. అది విజయవాడలో జరిగింది. జంగారెడ్డిగూడెంలో 18 మంది చనిపోయారు కల్తీ మధ్య. మీరు యు ఆర్ ది చీఫ్ మినిస్టర్, అప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు 18 మంది చనిపోయారు. చనిపోతే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? అది కల్తీ కాదు వివిధ కారణాల వల్ల చనిపోయారు అంటున్నారు. ఆ చనిపోయిన అతని భార్య, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా 18 మంది జంగారెడ్డిగూడెంలో చనిపోయారు. అది కల్తీ మద్యం అని ప్రూవ్ అయింది. కల్తీ మద్యం ఆమె చెబుతున్నారు, బాధితుడి భార్య ఆమె. ఏం సమాధానం, ఏం యాక్షన్ తీసుకున్నారు? అక్కడ కేసు రిజిస్టర్ చేశారా? వాళ్ళ మీద ఉన్న చర్యలు తీసుకున్నారా? ఎవరైనా అరెస్ట్ చేశారా? మీ పార్టీ నాయకుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా వార్త తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది సంబంధికుల్ని. మా పార్టీ ముద్ర వేసుకున్న మీ పార్టీ నాయకుడు, మీ సొంత మనిషి, మీ పెద్దిరెడ్డి దొడ్లో మనిషి, మీ పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించటానికి వచ్చి మా పార్టీ ముసుగేసుకున్న మనిషి జయచంద్రారెడ్డి. మీరు జాగ్రత్తగా వినాలి జగన్ గారు. ఏదో మీరు చెప్పిందంతా జనం నమ్ముతారని మీరు ఏదో డ్రామా ఆడుతున్నారు. మీరు ఛానల్లో పనికి మాలిన మాటలు చెప్పొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ, చంద్రబాబు గారికి ఇటువంటి కల్తీ మద్యం మీద ఆధారపడాలన్న ఆలోచన లేదు, ఇటువంటి ఎంకరేజ్ చేసే ఉద్దేశం లేదు. ఎవడు తప్పు చేసినా ఈ కల్తీ మద్యంలో ఎంతటి వాడున్నా కూడా ఇనుప పాదం మోపేది నిజం, చేసేది నిజం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. లైసెన్సులు లేకుండా మందుగుండు సామాన్లు తయారు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంకిపాడు సిఐ జె మురళీకృష్ణ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కేంద్రమైన కంకిపాడు పోలీస్ స్టేషన్లో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ జె మురళీకృష్ణ మాట్లాడుతూ, కోనసీమ జిల్లాలో జరిగిన సంఘటన చాలా బాధాకరం అని, దీని దృష్టిలో ఉంచుకుని సర్కిల్ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా మందుగుండు సామాన్లు తయారు చేసిన, అమ్మిన, ఇంటి వద్ద స్టాకు ఉంచిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాబో దీపావళి సందర్భంగా కంకిపాడు పోలీస్ స్టేషన్ మరియు ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఈ దీపావళిని ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సక్రమంగా జరుపుకోవాలి. మరి ఈ మధ్యకాలంలో కోనసీమలో జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన పురస్కరించుకొని మరి మిగతా అందరికీ కూడా మనం సూచనలు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా మీ ఇళ్ళ వద్ద ఈ మందుగుండు సామాను తయారు చేయడం కానీ అమ్మటం కానీ చేయకూడదు. అలాగే సరుకుని ముందుగా కొన్ని తీసుకువచ్చి ఇళ్లలో పెట్టుకోవద్దు. దానివల్ల మరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అలా ఎవరో కూడా చేయకుండా ఉండాలి. ముఖ్యంగా ఈ మందుగుండు సామాను తయారు చేయటం అనేది లైసెన్స్ లేకుండా చేయకూడదు. అలాగే లైసెన్స్ లేకుండా ఎవరో కూడా షాపులు పెట్టరాదు. షాపులు పెట్టినా కూడా ప్రికాషనరీ మెజర్స్, మరి ఆ షాపు వద్ద ఇసుక, నీరు, ఫైర్ సంబంధించినట్టు ఫైర్ ఎక్స్టింగ్విషన్ మిషను అన్నీ కూడా పెట్టుకునే మీరు ఆ షాప్ని నిర్వహించాలి. మరి ఇటువంటి ఈ వైలేషన్స్ ఎవరైనా సరే చేస్తే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. దీపావళి పండుగని ఆనందంగా జరుపుకోవాలి. ఎక్కడా కూడా ఎటువంటి సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మీ అందరికీ కూడా దయచేసి ఈ సూచనలు ఇవ్వటం జరుగుతుంది. వీటన్నిటినీ మీరు పాటించాల్సిందిగా కూడా కోరటం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
విశ్వసముద్ర ప్రాజెక్టులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిఎస్సిఎస్ మరియు నీటి సంఘం అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన శాసనసభ్యులు బోడే ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరణ తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.